హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకే, సిఓఏలో మనకి యూనిట్ 1లో ఉన్నటువంటి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్ గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. చాలా క్లియర్గా చెప్తాను, బట్ వీడియోకి మాత్రం లైక్ ఇవ్వండి, మీ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఓకే, సిఓఏ తెలుగు ప్లేలిస్ట్ ఫస్ట్ టైం యూట్యూబ్లో మీకోసం. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ వీడియో చూస్తున్నప్పుడు వీలైతే నేను వీడియో అయిపోయిన తర్వాత దీని గురించి నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బస్ అనే దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారో మనకు తెలియాలి, రైట్? ఫస్ట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బస్ అంటే ఏంటంటే, సపోజ్ నేను ఒక ప్రోగ్రామ్ని ఏదైనా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నాను. ఏంటిది? ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై, దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేయాలి అంటే వైలో ఉన్నటువంటి ఆల్ కంటెంట్స్ అనేవి ఎక్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇండైరెక్ట్గా మనకేంటి, కంటెంట్స్ ఆఫ్ ఆల్ దిస్ వై అనేది ఎక్కడుంటాయి? రిజిస్టర్లో ఉంటాయి. ఇది R1 రిజిస్టర్లో ఉంది, బట్ ఇది R2 రిజిస్టర్లో ఉంది. ఎక్స్ ఇస్ ఈక్వల్ టు వై ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే R1లో ఉన్న ఆల్ కంటెంట్స్ ఏంటిది? రీప్లేస్మెంట్ ఆపరేటర్ యూస్ చేసి R2లోకి నేను ట్రాన్స్ఫర్ చేయాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే నాకు R1 రిజిస్టర్ యొక్క సైజు నేను 4 బిట్ ఈ విధంగా తీసుకుంటున్నాను, 4 బిట్ రిజిస్టర్. అండ్ R2 అనేది కూడా 4 బిట్ రిజిస్టర్ తీసుకుంటున్నాను, R1 R2, రైట్? నేనేం చేస్తాను, ఇప్పుడు ఇది 0 1 2 3 0 1 2 3 ట్రాన్స్ఫర్ చేయాలి కంటెంట్స్ని. అంటే నేను ప్రతి బిట్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, రైట్? అంటే యూజింగ్ వైర్స్ ఆర్ కేబుల్స్ యూస్ చేసి టోటల్ ఇన్ఫర్మేషన్ని నేను R2లోకి పంపిస్తున్నాను. బట్ ఇలా పంపించడం వల్ల ఏమవుతుంది అని అంటే ఒక్కొక్కసారి ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకని అంటారా, ఇది 4 బిట్ రిజిస్టర్, మనకి 32 బిట్ ఉంది. ఆర్ సపోజ్ నాకు 99 ఆర్ 1000 రిజిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, అంటే నేను ఈ రిజిస్టర్ నుంచి ఆ 1000 రిజిస్టర్స్కి నాకు కంపల్సరీ కనెక్షన్స్ ఆర్ వైర్స్ అనేవి నీడెడ్. అది చాలా ఎక్స్పెన్సివ్. అందుకనేసి మనం ఈ బస్ అనేది యూస్ చేసాము. ఎందుకు బస్ యూస్ చేస్తామంటే, ఫస్ట్ మనం కంటెంట్స్ని ఏం చేస్తాము, ఇప్పుడు నాకు రిజిస్టర్ సిలో ఉన్న కంటెంట్స్ని ఫస్ట్ R1లోకి పంపిస్తాను. ఈ R1 అనేది ఏం చేస్తుందంటే ఫస్ట్ బస్ నుంచి R1కి పంపిస్తే R1 నుంచి మనకి ఈ కంటెంట్స్ అనేవి ఆల్ సిలోకి కన్వర్ట్ అవుతాయి. అది ఎలా అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో మల్టీప్లెక్సర్ యూస్ చేసి చాలా క్లియర్గా చెప్తాను. ఎలా అంటే బెటర్ చూడండి, ఇక్కడ మనకి 2 వేస్లో మనం బస్ అండ్ మెమరీ కామన్ బస్ సిస్టమ్ అనేది 2 వేస్లో ఇంప్లిమెంట్ చేసాము. ఏంటి, ఒకటి వచ్చేసి మనకి మల్టీప్లెక్సర్స్ యూస్ చేసి కామన్ బస్ అండ్ ఇంకొకటి ఏంటంటే డీకోడర్స్ యూస్ చేసి కామన్ బస్. మనకి తెలుసు మల్టీప్లెక్సర్ అంటే ఏంటో కూడా నేను ఆల్రెడీ మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో చెప్పాను, ఆ ప్లేలిస్ట్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఇది చెప్పడానికి ముందు 4 రిజిస్టర్స్ తీసుకున్నాను అండ్ 4 మల్టీప్లెక్సర్స్ తీసుకున్నాను. మరి ఈ మల్టీప్లెక్సర్స్ని మక్స్ అని కూడా అంటాం, అందుకే నేను మక్స్ అని రాశాను. అండ్ జస్ట్ సెకండ్, ఇక్కడ ఏంటి అని అంటే మీరు ఈ మల్టీప్లెక్సర్స్ని మరి 4 మల్టీప్లెక్సర్స్ కదా, మల్టీప్లెక్సర్ గురించి మీకు జనరల్గా ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్? 2 power n into 1. దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్. హియర్ దిస్ ఈజ్ మై ఇన్పుట్ and this is my output. 2 power n అనేది ఇన్పుట్ ఆఫ్ దట్ మల్టీప్లెక్సర్, 1 అనేది అవుట్పుట్. ఇది మీకు తెలిసి ఉండాలి. ఎందుకనంటే ఇక్కడ ఎన్ని మల్టీప్లెక్సర్స్ తీసుకున్నాను? 4 మల్టీప్లెక్సర్స్ తీసుకున్నాను. మరి మల్టీప్లెక్సర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సెలక్షన్ లైన్ మీద డిపెండ్ అయి నెంబర్ ఆఫ్ మల్టీప్లెక్సర్స్ ఉంటాయి. ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే నాకు 4 మల్టీప్లెక్సర్స్ వస్తాయి. n ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటే ఐ గాట్ 4 మల్టీప్లెక్సర్స్. 2 power 2 అంటే 4 into 1 వస్తుంది, అంటే 4 మల్టీప్లెక్సర్స్ వస్తాయి. 4/1 మల్టీప్లెక్సర్స్ 4 వచ్చాయండి. అంటే నాకు ఎన్ని సెలెక్షన్స్ లైన్స్ ఆర్ నీడెడ్ హియర్? 4/1 మల్టీప్లెక్సర్స్కి నాకు సెలెక్షన్ లైన్స్ ఎన్ని ఉండాలి ఇక్కడ? ఐ నీడ్ 2 సెలెక్షన్ లైన్స్, దట్ ఈస్ S1 ఇది అండ్ S0 అని తీసుకున్నాను. ఓకే,
ఇప్పుడు ఏం చేస్తాను, ఈ సెలెక్షన్ లైన్ నుంచి S1 నుంచి ప్రతి మల్టీప్లెక్సర్కి కనెక్ట్ చేశాను. S1 అండ్ S0 ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీప్లెక్సర్కి కనెక్ట్ చేశాను. దిస్ ఈజ్ మల్టీప్లెక్సర్ 0, మల్టీప్లెక్సర్ 1, మల్టీప్లెక్సర్ 2, 3. లైక్ దట్ రిజిస్టర్ A, రిజిస్టర్ B, రిజిస్టర్ C అండ్ రిజిస్టర్ D, రైట్? ఇందులో 4 బిట్స్ అంటే 0 to 3, ఇక్కడ కూడా 4 బిట్స్ 0 to 3 డిజైన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఈచ్ మల్టీప్లెక్సర్స్ రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద రిజిస్టర్స్. ఏ విధంగా అది చెప్తాను చూడండి. నేను ఒక్కొక్క డిఫరెంట్ కలర్ యూస్ చేస్తాను, అది మీకు ఫైనల్గా బాగా అర్థం అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాను, ఈచ్ మల్టీప్లెక్సర్ అనేది ఇట్ రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద రిజిస్టర్. ఇప్పుడు ఇన్పుట్ని ఏ విధంగా సప్లై చేయాలి అంటే రిజిస్టర్స్ నుంచి మల్టీప్లెక్సర్కి ఏ విధంగా మనం సెండ్ చేయాలనేది చెప్తాను చూడండి బేటా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్పుట్ ఆఫ్ ఆల్ ద రిజిస్టర్స్ ఆఫ్ 0, అప్పుడు ఏమవుతుంది 0 ఇట్ ఈస్ సప్లైడ్ టు ఇన్పుట్ ఆఫ్ ద మల్టీప్లెక్సర్ 0. అంటే ప్రతి రిజిస్టర్లో ఉన్న 0 అనే అవుట్పుట్, ఈ రిజిస్టర్లో 0 అవుట్పుట్ని నేను A0 అంటాను. ఓకే, అండ్ అనదర్ రిజిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ B0. కలర్ డిఫరెంట్ గీయండి, నెక్స్ట్ ఈజీ ఉంటుంది మనకి. నెక్స్ట్ దిస్ ఇస్ C0. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ వన్ ఈజ్ D0. ఏమంటున్నాను నేను ఇప్పుడు ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తాను అవుట్పుట్ అంటే అవుట్పుట్ ఆఫ్ ఆల్ ద రిజిస్టర్స్ ఆఫ్ 0 ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద మల్టీప్లెక్సర్ 0. ప్రతి రిజిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ బిట్ 0 బిట్ ని ఏం చేస్తాను నేను మల్టీప్లెక్సర్ 0కి ఏమని ఇస్తాను, ఎలా ఇస్తాను నేను ఇన్పుట్గా ఇస్తాను. ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ A0 అనేది ఇక్కడ ఏమవుతుంది నాకు, దీనికి నేను ఇది వైరింగ్ ఒక్కదానికి మాత్రం కనెక్షన్ ఫిజికల్గా చూపిస్తాను, రిమైనింగ్కి మనం జస్ట్ ఇట్లా సింబల్స్తో అసైన్ చేద్దాం. A0 ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది B0. ఇక్కడ ఉన్నటువంటి 0 అనేది దిస్ ఈస్ B0. ఓకే, ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్. నెక్స్ట్ C0 అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ ఏంటిది నాకు D0. అంటే మీకు ఏమర్థమైంది, ఇక్కడ ఏమర్థమైంది మీకు ఏంటి అని అంటే ప్రతి రిజిస్టర్లో ఉన్నటువంటి 0 బిట్ అనే అవుట్పుట్ అనేది 4/1 మల్టీప్లెక్సర్ 0కి ఇన్పుట్గా వెళ్ళింది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఇన్పుట్గా వెళ్ళింది. అప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని అంటే మల్టీప్లెక్సర్ 1, మరి మల్టీప్లెక్సర్ 1కి ఇన్పుట్ ఏ విధంగా ఇస్తాము అంటే మల్టీప్లెక్సర్ 1 రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ అవుట్పుట్ ఆఫ్ 1 ఫ్రమ్ ఆల్ ద రిజిస్టర్స్. అంటే ప్రతి రిజిస్టర్లో ఉన్న 1 అనే అవుట్పుట్ మన మల్టీప్లెక్సర్ 1కి ఇన్పుట్గా వెళ్తుంది. ఫస్ట్ ఈ 1 అంటే ఇది A1 అనుకోండి, A1 ఇక్కడికి వచ్చింది, రైట్? సారీ, A1. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి దిస్ వన్ B1. ఈ B1 అనేది ఇక్కడ అవుట్పుట్ రిజిస్టర్ Bలో, ఇక్కడ మల్టీప్లెక్సర్ 1లో 1కి ఇన్పుట్గా వెళ్తుంది. తర్వాత వచ్చేసి C1. ఈ C1 అనేది ఇక్కడ మల్టీప్లెక్సర్ 1కి ఇన్పుట్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి D1. ఓకే, ఈ D1 అనేది దీనికి ఇన్పుట్గా. ఇప్పుడు అర్థమైంది కదా, అంటే ఏ విధంగా ప్లేస్ చేస్తున్నాను, ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నేను అవుట్పుట్స్ని. ఇక్కడ ఉన్నటువంటి అవుట్పుట్ బిట్ని అంటే 1 బిట్ అవుట్పుట్ ఆఫ్ ఈచ్ రిజిస్టర్ 1 బిట్ ని నేను ఇక్కడ మల్టీప్లెక్సర్ 1కి ఇన్పుట్గా ఇచ్చాను ఆర్డర్లో, రైట్? సేమ్ యాజ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ బిట్ 2, ప్రతి రిజిస్టర్లో ఉన్నటువంటి అవుట్పుట్ 2ని నేనేం చేస్తాను మల్టీప్లెక్సర్ 2కి ఇన్పుట్గా ఇచ్చేద్దాం. ఓకే,
అంటే ఇక్కడ ఏమొస్తుంది A1 తర్వాత A0 A1 A2 రైట్. ఈ A2 అనేది ఇక్కడ ఏమవుతుంది నాకు ఏమవుతుంది ఇన్పుట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి B2 ఈ B2 అనేది ఇక్కడ ఇన్పుట్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి C2 ఈ C2 అనేది ఇక్కడ ఇన్పుట్గా వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి D2 అనేది దీనికి ఇన్పుట్ అవుతుంది. ఓకే, మనం ఈ విధంగా డినోట్ చేస్తాం. ఒకటి ఫిజికల్గా మీకు కనెక్షన్స్ చూపిస్తాను. ఎలా అని అంటే ఇప్పుడు లాస్ట్ ఏంటిది ఏం తీసుకోవాలి నేను ఇన్ మల్టీప్లెక్సర్ 3 receives input from all the outputs of all the registers output of 3. ప్రతి రిజిస్టర్లో ఉన్న అవుట్పుట్ 3 అనేది నాకు మల్టీప్లెక్సర్ 3కి ఏమవుతుంది నాకు ఇన్పుట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇది నా ఏంటిది ఇది A3 ఇది దేనికి వెళ్ళాలి ఇక్కడ చూడండి దేనికి వెళ్తుంది ఇక్కడ డన్. మీకు ఒకటి మాత్రం నేను ఫిజికల్గా చూపిస్తున్నాను మిగిలిన యారోస్ నుంచి. తర్వాత వచ్చేసి మల్టీప్లెక్సర్ 3 రిసీవ్స్ ఇన్పుట్ ఫ్రమ్ రిజిస్టర్ B ఇది ఇక్కడికి వెళ్తుంది. డన్. నెక్స్ట్ ఇక్కడ 3 దీనికి ఇన్పుట్. దెన్ అగైన్ నెక్స్ట్ అంటే ఇక్కడ ఏమేమి వచ్చాయి చెప్పండి నాకు. దిస్ ఇస్ A3 అండ్ నెక్స్ట్ వచ్చేసి B3 రైట్. దిస్ ఇస్ B3 నెక్స్ట్ వచ్చేసి C3 ఓకే. నెక్స్ట్ ఫైనల్ అవుట్పుట్ రిజిస్టర్ D నుంచి వెళ్తుంది D4 రైట్ D4. ఇప్పుడు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అని అంటే ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ప్రతిదానికి ప్రతి రిజిస్టర్ నుంచి మనకి అవుట్పుట్ అనేది ప్రతి మల్టీప్లెక్సర్కి ఇన్పుట్గా వెళ్ళింది రైట్. ఇజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు నేను సెలెక్షన్ లైన్స్ తీసుకొని అంటే సెలెక్షన్ లైన్స్ మనకి తెలుసు కదా టేబుల్ ఇక్కడ వేస్తాను చూడండి. ఏం రిజిస్టర్కి అసైన్ చేస్తాం అనేది చూపిస్తాను చూడండి అమ్మా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ టేబుల్ మనకి తెలుసు కదా ఓకే. మల్టీప్లెక్సర్ నుంచి S1 S0 అనేది సెలెక్షన్ లైన్ తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 మనకి తెలుసు. ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 0 0 ఏమంటున్నాను సెలెక్షన్ లైన్ ఉంది కదా S0 అండ్ S1 వీటిని నేను 0 0 అంటే ఈ సెలెక్షన్ లైన్ 0 ఇది కూడా 0 ఈ 0 0 అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే చూడండి ఈ సెలెక్షన్ లైన్ 0 0 ఇచ్చినప్పుడు ఈ మల్టీప్లెక్సర్ అనేది అవుట్పుట్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అని అంటే ఇక్కడ 0 ఇచ్చినప్పుడు మనకి ఈ మల్టీప్లెక్సర్ అనేది 0ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే. అంటే A0 వస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ ఏమొస్తుంది ఇట్ గివ్స్ A1 అండ్ ఈ మల్టీప్లెక్సర్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది A2 ఈ మల్టీప్లెక్సర్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది A3 ఓకే. అంటే నాకు ఏమిచ్చింది నాకు ఇక్కడ ఈ మల్టీప్లెక్సర్ 0 బిట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మల్టీప్లెక్సర్లో నుంచి 0 బిట్ని నాకు ప్రొడ్యూస్ చేసింది. అంటే మీకు ఏమర్థమైంది ఇక్కడ ఇండైరెక్ట్గా A0 A1 A2 A3 అని అంటే అదేంటిది రిజిస్టర్ ఏ ఇన్ఫర్మేషన్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద బస్. ఏ ఇన్ఫర్మేషన్ ప్లేస్ చేశాను సెలెక్షన్ లైన్ 0 0 ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ ఏ రిజిస్టర్ వచ్చింది ఇండైరెక్ట్గా దీస్ ఆర్ రిలేటెడ్ టు రిజిస్టర్ ఏ అంటే రిజిస్టర్ ఏ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్లేస్డ్ అంటే రిజిస్టర్ ఏ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ నేను అదే విధంగా ఇప్పుడు నేను 0 1 ఇస్తాను S1కి ఇది 0 ఇది 1 ఇస్తాను 0 1 ఇచ్చినప్పుడు నాకు దిస్ మల్టీప్లెక్సర్ ప్రొడ్యూసెస్ B0
నెక్స్ట్ మల్టీప్లెక్సర్ ప్రొడ్యూసెస్, ఇది B1 అండి ఇక్కడ, సారీ దిస్ ఇస్ B1. ఏమిస్తుంది నాకు నెక్స్ట్, ఇది B1 అవుతుంది, ఇది B2, ఇది B3. అంటే ఇండైరెక్ట్ గా ఈ మల్టీప్లెక్సర్ దేన్ని ప్రొడ్యూస్ చేస్తుంది నాకు, సి రిజిస్టర్ యొక్క బి రిజిస్టర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 01 సెలెక్షన్ లైన్ తీసుకున్నప్పుడు ఇట్ గివ్స్ ద అవుట్పుట్ ఏమిస్తుంది నాకు, రిజిస్టర్ బిని ప్రొడ్యూస్ చేస్తుంది. సేమ్ యాజ్ అదే విధంగా నేను 10 తీసుకున్నప్పుడు నాకు ఇది ఏం ఇస్తుంది, C0, C1, C2, C3 అంటే రిజిస్టర్ సిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సేమ్ యాజ్ 11 ఇచ్చినప్పుడు ఇట్ గివ్స్ రిజిస్టర్ డి ఇన్ఫర్మేషన్. ఓకే, ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు ఇండివిజువల్ లైన్స్ తీసుకున్నాను, రెడ్, బ్లాక్, గ్రీన్, బ్లూ. ఎగ్జామ్లో తీసుకోకండి, మీకు అర్థం కావడానికి. అంటే ఫైనల్గా మనం సెలెక్షన్ లైన్ అనేది 00 ఇచ్చినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఏ రిజిస్టర్, 01 ఇచ్చినప్పుడు బి రిజిస్టర్, 10 ఇచ్చినప్పుడు సి అండ్ 11 ఇచ్చినప్పుడు డి రిజిస్టర్ వస్తుంది. రైట్, అంటే మీకు ఇక్కడ ఏం అర్థమైంది, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా పాస్ చేస్తాము, ఇఫ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద బస్ ఆఫ్ దట్ అవుట్పుట్, అప్పుడు ఏమవుతుంది, ఇట్ హ్యాస్ టు బి సెలెక్టెడ్ ద డెస్టినేషన్ రిజిస్టర్. అంటే చూడండి ఏ విధంగా అని అంటే నేను చెప్తాను, ఇది రబ్ చేద్దాం. అంటే ఇంకొకటి ఏంటి అని అంటే సపోజ్ మీరు ఇక్కడ 10 తీసుకున్నారు అనుకోండి, 10 తీసుకున్నప్పుడు ఇక్కడ ఏంటిది 2 2 2 2 అంటే 10 తీసుకున్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఏంటిది మనకి 2 యాజ్ ఏ అవుట్పుట్, అండ్ 01 తీసుకున్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ 1 యాజ్ ఏ అవుట్పుట్. ఇండైరెక్ట్ గా అనదర్ రిజిస్టర్ ప్లేస్ అవుతుంది. అంటే సపోజ్ నేను సి రిజిస్టర్ ఇన్ఫర్మేషన్ R1 లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఆల్ ద కంటెంట్స్ ని నేను బస్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. రైట్, అప్పుడు ఏం చేస్తుంది, ఆ బస్ అనేది మనకి ఆ కంటెంట్స్ ని R1 లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా మనం ఈ బస్ అనేది 4 మల్టీప్లెక్సర్స్ ని యూజ్ చేసి చేద్దాము. దీని తర్వాత ఏంటిదని అంటే మెమరీ ట్రాన్స్ఫర్. జస్ట్ నోట్ డౌన్. అర్థమైంది కదా. ఇక్కడ చూడండి అమ్మా, మెమరీ ట్రాన్స్ఫర్లో వీ హ్యావ్ 2 types of operations. One is the read operation, then another one is the write operation. మరి రీడ్ ఆపరేషన్ ఎప్పుడు వాడతాము, ఎప్పుడు పర్ఫామ్ చేస్తాము అని అంటే when information is transferred from memory to outside environment. Okay, outside environment and is called the read or దీన్నే లోడ్ ఆపరేషన్ అని కూడా అంటాము. అండ్ మెమరీ వర్డ్ రిప్రజెంటెడ్ బై వాట్, m తోని డినోట్ చేస్తాము. వెన్ డేటా ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ రిజిస్టర్ టు మెమరీ, దెన్ రీడ్ ఆర్ రైట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాను. దీన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తామంటే IR, మెమరీ ఆఫ్ దిట్ ఏఆర్ అనేది అడ్రస్ రిజిస్టర్ కావచ్చు, సపోజ్ ఎనీ అదర్ రిజిస్టర్, వీ హ్యావ్ డిఫరెంట్ ఇండెక్స్ రిజిస్టర్, సో మెనీ. రైట్, దీని నుంచి మెమరీని మనం రీప్లేస్మెంట్ యూజ్ చేసి ఐఆర్గా రాస్తాము. ఐఆర్ ఈజ్ నథింగ్, ఐ ఈజ్ నథింగ్ బట్ ఇండెక్స్ ఆఫ్ దట్ సీక్వెన్స్. ఓకే, అండ్ ఇంకా మనకి రైట్ అంటే ఏంటిదంటే వెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ టు ద మెమరీ, దట్ ఈస్ కాల్డ్ ద రైట్ ఆపరేషన్. అంటే రిజిస్టర్ టు మెమరీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనం దాన్ని రైట్ అంటాం. ఇప్పుడు నేను ఇండెక్స్ రిజిస్టర్ ఉంది, దీన్ని నేను దేనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మెమరీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, మెమరీ అడ్రస్ రిజిస్టర్లోకి. ఓకే, ఈ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాము. అర్థమైంది కదండి. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాము. కంపల్సరీ లైక్, షేర్, కమెంట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.